నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మీకు ఆర్థిక కష్టాలు ఉన్నాయా? కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారా? వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? అయితే ఇంట్లో కూర్చొనే మాకు ఫోన్ చేయండి. ప్రత్యేక పూజలతో మీ సమస్యలన్నీ తీర్చేస్తాం. వశీకరణ చేసి మీ మాట వినేలా చేస్తాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలు ఈ మధ్యకాలంలో మనకు కుప్పలుగా కనిపిస్తున్నాయి. జీవితంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ మానసిక వేదన అనుభవిస్తున్న అమాయకులే ఈ కేటుగాళ్ళ మెయిన్ టార్గెట్. జ్యోతిష్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాలు ఇప్పుడు ఆన్లైన్ జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతోటి కొత్త రకం దోపిడీకి తెరలేపారు. జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని మాయ మాటలతోటి లక్షలాది రూపాయలు కాజేస్తున్న ఈ అంతర్జాతీయ స్కామ్ వెనుక ఉన్న నగ్న సత్యాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ దారుణమైన మోసం ఎలా జరుగుతుందో, దీన్ని బారిన పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా ఇప్పుడు సుదీర్ఘంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సైబర్ కేటుగాళ్ళు ఎంత పక్కా ప్లాన్తో అమాయకులను వల వేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ముందుగా ఈ సైబర్ ముఠాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జ్యోతిష్యం, తంత్ర మంత్రాల పేరుతోటి వందలాది నకిలీ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మీ సమస్యలు 24 గంటల్లో పరిష్కరిస్తామంటూ కూడా పెద్ద యాడ్స్ ఇస్తారు. జీవితంలో కష్టాల్లో ఉన్న ఎవరైనా ఆ ప్రకటనలు చూసి నమ్మి వారికి ఫోన్ చేస్తే చాలు, ఇక సైబర్ వలలో చిక్కున్నట్లే. ఫోన్ చేయగానే అవతలి వ్యక్తి ఎంతో నమ్మకంగా, ఎంతో సానుభూతితో మాట్లాడుతూ మీ బాధలన్నీ వింటున్నట్టు నటిస్తాడు. మిమ్మల్ని పూర్తిగా నమ్మించి మీ పేరు, పుట్టిన తేదీ, మీ కుటుంబ వివరాలు, మీ వ్యక్తిగత ఫోటోలన్నింటినీ చాలా తెలివిగా లాగేస్తాడు. మొదటగా మీ సమస్య పెద్దదేమీ కాదు, ఆన్లైన్లో ఒక చిన్న పూజ చేస్తే సరిపోతుందంటూ కేవలం 1000-2000 రూపాయలు ఫీజుగా వసూలు చేస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మీ జాతకంలో పెద్ద దోషం ఉందనో, గ్రహాలు అనుకూలంగా లేవనో, ప్రత్యేక హోమాలు చేయాలంటూ భయపెడతారు. పూజా సామాగ్రి పేరుతో మొదలుపెట్టి విడతల వారీగా అందిన కాడికి లక్షలు గుంజుతారు. బాధితులు కూడా సమస్యలు తీరిపోతాయన్న నమ్మకంతో అడిగినప్పుడల్లా డబ్బులు పంపుతూ నిలువున దోపిడీకి గురవుతున్నారు. ఈ సైబర్ ముఠాలు ఎంత తెలివైనవంటే బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును నేరుగా తమ సొంత బ్యాంకు ఖాతాల్లోకి అస్సలు వేయించుకోరు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఇతరుల పేరుతో ఉన్న దొంగ అకౌంట్లలో, మల్టిపుల్ అకౌంట్లలో వాడుతూ తమ ప్రమేయం లేకుండా తమ ప్రమేయం ఉన్నట్టు బయటపడకుండా పక్కా ప్లాన్ అమలు చేస్తారు. అయితే ఒకవేళ ఏ దశలోనైనా బాధితులు అంత పెద్ద మొత్తం తాము చెల్లించలేమని చేతులు ఎత్తేస్తే అప్పుడు ఈ కేటుగాళ్ళు తమ అసలు రంగు బయటపెడతారు. అంతవరకు సానుభూతి ఉన్నట్టు ఉండి వారు అట్లా నటించినటువంటి వాళ్ళే ఒక్కసారిగా రాక్షసులా మారిపోతారు. డబ్బు ఇవ్వకపోతే పూజ వికటిస్తుందని, నీ కుటుంబ సమస్యలు పెరిగిపోతాయని, నీ కుటుంబ సభ్యులు చనిపోతారని, నీకు ఘోరమైన కీడు జరుగుతుందని మరీ దారుణంగా భయపెడతా ఉంటారు. అంతేకాదు, పూజ కోసం బాధితులు పంపిన వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ వివరాలన్నింటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తామంటూ సైబర్ నేరగాళ్ళు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ వెల్లడించారు. ఇలా భయపడిపోయి పరువు కోసం, ప్రాణాల కోసం అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు సమర్పించుకున్న బాధితులు ఎంతో మంది ఉన్నారని చెప్పారు. ఈ ఆన్లైన్ ఆస్ట్రాలజీ స్కామ్ల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కొన్ని కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ఏ జ్యోతిష్యం, తంత్రాలు, వశీకరణ ప్రకటనలు అస్సలు నమ్మవద్దని తెలియజేశారు. అదేవిధంగా తెలియని వ్యక్తులకు మీ వ్యక్తిగత ఫోటోలు, ఆధార్ నెంబర్లు, కుటుంబ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. ఆన్లైన్లో పూజలు చేస్తామనే వాళ్లకు రూపాయి కూడా పంపించొద్దంటూ కూడా వారు హెచ్చరించడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా తెలిసి తెలియక ఇలాంటి మోసాల బారిన పడి డబ్బు కోల్పోతే భయపడిపోయి లొంగిపోవద్దు. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ www.cybercrime.gov.in మీ వివరాలను నమోదు చేయండి. మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే నేరగాళ్ల ఖాతాలో ఉన్నటువంటి ఫ్రీజ్ అయిన డబ్బును అంత త్వరగా రికవరీ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మూఢనమ్మకాలతో సైబర్ నేరగాళ్లకు అస్సలు చిక్కకండి, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా ఇక్కడ ఈ ఆన్లైన్లో పెడుతున్నటువంటి వెబ్సైట్లు కావచ్చు, లేకపోతే కాల్ చేయండి. మీకు కాల్ చేస్తే మేము ఏదో విధంగా మీకు సహాయపడతాం, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను తీసేస్తామంటే కూడా అట్లాంటి వారిని ఎవరిని కూడా నమ్మకండి. ఆన్లైన్లో డబ్బులు పంపించకండి, మీ వివరాలను ఎవరిని కూడా షేర్ చేయకండి అంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఈ కేసును ఛేదించి ఇలా జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది.
మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి సైబరాబాద్ పోలీసులు ఇంకా ఇట్లాంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ బయటికి తీసుకొస్తారా లేదా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మైండ్ సెట్ని కూడా వారు మార్చే విధంగా కొన్ని చర్యలు తీసుకోబోతున్నారట. మరి రానున్నటువంటి రోజుల్లో మరి సైబరాబాద్ పోలీసులు ఇట్లాంటి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కోసం మరి వారు ఎలాంటి ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు లేకపోతే ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్తారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.